నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే. మనం చూసుకుంటే సాక్షి విషం కక్కుతూనే ఉంది. ఇప్పటికీ ఎన్నోసార్లు ఎన్నో పేపర్లలో కావచ్చు, ఛానల్లో కావచ్చు, కూటమి ప్రభుత్వం పైన కావచ్చు, లేదా రాజధాని అయినటువంటి అమరావతి పైన విషం కక్కుతూనే ఉందని చెప్పి అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తానికి సంక్షేమ పథకాలు ఇవన్నీ తీసుకొస్తున్నా సరే దాంట్లో ఏదో ఒక విషయం చల్లుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న ఒక విషయం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం సంబంధించి పిల్లలకి, విద్యార్థులకు తల్లికి వందనం అని చెప్పి ఒక సంక్షేమ పథకం ఇచ్చిన తర్వాత 13,000 పిల్లలకి 2,000 ఏదైతే స్కూల్ డెవలప్మెంట్గా ఇచ్చింది, అది ఖచ్చితంగా లోకేష్ గారు జేబులోకి వెళ్ళి 2,000 అని చెప్పి మాట్లాడిన మాటలు, దానికి లోకేష్ గారు సవాల్ వదిలారు. అదే కాకుండా ఈరోజు పత్రికలో చూసుకుంటే దాదాపు 81,000 కోట్లు మింగేశారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతున్నారు, కుట్ర చేశారని మాట్లాడుతున్నారు. గతంలో కూడా చూసుకుంటే ఏదైతే ఈ ఏడాది పాలన ఏదైతే ఉందో సుపరిపాలన, దీనికి సంబంధించి కూడా కుట్రలు పన్నుతూ ఎంతోమందికి వంచన చేశారని చెప్పి ఈరోజు మహిళా వంచన అన్నట్టు కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకుంటూ వస్తున్నారు. సో సాక్షి ఛానల్ కావచ్చు, పత్రికలు కావచ్చు, దీనిపైన ఇలాంటి విష ప్రచారం చేయడాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా శకుని చేతిలో పాచికలు అంటే ఆ రోజున అతను ఏది తలుచుకుంటే ఆ నెంబర్ వస్తుంది దాంట్లో, అది అందరికీ తెలుసు. దానివల్లే ఎంతో అంటే ధర్మరాజు పక్కనున్న వాళ్ళంతా అన్నదమ్ములు, పాండవులు, కుంతిదేవి అందరూ కూడా వనవాసం, అలాగే అజ్ఞాతవాసం కూడా చేశారు. మరి ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చేతిలో పాచిక సాక్షి ఛానల్. ఆయన ఏది తలుచుకుంటే అది ఆ ఛానల్లో రాస్తారు. పదే 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 వాళ్ళు చేసిన దోపిడీలు, దొంగతనాలు, అఘాయిత్యాలు, అకృత్యాలు అన్నీ కూడా ప్రతిసారి కూడా ఎదుటి వాళ్ళ మీద నెట్టడం, అబద్ధంతో దాన్ని మసిబూసి మారేడికాయ చేస్తూ ప్రజల దృష్టికి అంటే లేని దాన్ని కూడా అభూత కల్పన చేసి ఇది వీళ్లే చేశారు మేము కాదు అని చెప్పేసి అరిచి అరిచి ఆహాకారాలు చేయటం తప్పించి ఇంకా రెండో పనే లేదు సాక్షి ఛానల్కి, పేపర్కి. అదే కనిపిస్తుంది. అంటే సాక్షి అనే పేరు పెట్టుకోకుండా ఉంటే బాగుండేదేమో. దేనికి సాక్షి? అది జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలకు, అక్రమాలకు సాక్షి, వాళ్ళు కొట్టేసిన భూములకు సాక్షి, వాళ్ళు ఏదైతే ప్రజల ప్రాణాలు తీశారో దానికి సాక్షి, బాబాయ్ గొడ్డల పోటుకు సాక్షి అది. మరి ఈ రోజున తల్లికి చెల్లికి చేసిన వెన్నుపోటుకు సాక్షి, ఈ రోజున బాబాయ్ కూతురు ఏదైతే ఉందో పోరాడుతుందో దానికి సాక్షి, అన్యాయంగా పిన్న తల్లి తాళిబొట్లు తెంచిన దానికి సాక్షి, ఎంతమందికి మద్యం ఏదైతే అక్రమ మద్యం వీళ్ళు అన్యాయంగా కల్తీ చేసి అమ్మారో దానికి సాక్షి. అటువైపు ఏదైతే రైతులు, అమరావతి రైతులు ఏ విధంగా అన్యాయం, అక్రమం వాళ్ళ మీద వీళ్ళ కేసులు బనాయించి మరి రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా వీళ్ళు ఆ రోజు పరిపాలన సాగించారో దానికి సాక్షి. మరి అది వక్ఫ్ భూములకు సంబంధించిన ముస్లింలు సాక్షి. ఎన్ని విధాలుగా చెప్పుకోవాలి దీని గురించి? అమరావతి మహిళల్ని దూషించడానికి సాక్షి. ఖచ్చితంగా మొన్న జరిగింది అదే కదా. ఇన్ని విధాలుగా బురద జల్లుతూ బురదలో ఉన్న మనుషులం మా బురద మేము కడుక్కుందామని చెప్పేసి మానేసి దారిని పోయే వాళ్ళ మీద చల్లాలి, వాళ్ళకి అండగా నిలబడే వాళ్ళ మీద చల్లాలి, ఈ రోజున రాష్ట్రాన్ని చల్లగా పరిపాలన చేసే వాళ్ళ మీదగా మేము ఈ బురద చల్లాలి అని ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అండి జే బ్యాచ్ ఏదైతే ఉందో, నిజంగా ఈ రోజున చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో ప్రతి నిత్యం కూడా చైతన్యవంతం కలిగించేలా పత్రిక అనేది ఉండాలి, ఛానల్స్ అనేవి ఉండాలి, అట్లాంటి వాటిని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ రోజున మంచి ఎవరు చెప్తారు, మంచి వైపు ఎవరు నడిపిస్తారు, మంచి జీవితాన్ని ఎవరు అందిస్తారు, మన బిడ్డల భవిష్యత్తు ఎవరు చేతుల్లో ఉంటే బాగుండిద్ది అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని వీళ్ళు రావణ కాష్టంగా తయారు చేస్తే ఈ రోజున బాబు గారు దాన్ని తీర్చిదిద్దటానికి సకల విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ చూసుకున్నా కూడా అప్పుల కుప్పలుగా మార్చి రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసేసి ఇష్టానుసారంగా వీరంగా మాడి వెళ్ళిపోయారు 2019 నుంచి 24 మధ్య. ఈ రోజున వాళ్ళు రాస్తున్న రాతలు సాక్షి ఛానల్లో ఆ పిచ్చి కూతలు ఏవైతే ఉన్నాయో, కారు కూతలు, నిజంగా చెప్పుకుంటే ఇంత నీచమైన దిగజారుడుతనానికి దిగజారిపోయారా వీళ్ళు. అంటే సొంత చెల్లిని, తల్లిని, బాబాయ్ కూతురుని, బాబాయ్ భార్యని వీళ్ళందరికీ అన్యాయం చేసిన ఈ వ్యక్తి మరి ఇట్లాంటివే చేస్తాడు, ఇలానే మాట్లాడతాడు, ఇట్లాంటి వాళ్ళనే ప్రోత్సహిస్తాడు. గంజాయి బ్యాచ్ని పలకరించడం కానివ్వండి, మనం చూస్తే ఈ రోజున వాళ్ళ ఆహాకారాలు, మరి తల్లికి వందనం నిజంగా ఎంత గొప్ప ప్రోగ్రాం, ఖచ్చితంగా టయానికి వాళ్ళకి అందిని. ఎందుకంటే స్కూల్ రీఓపెనింగ్ అప్పుడు వాళ్ళకి సదుపాయాలు, సౌకర్యాలు అవన్నీ కల్పించడానికి ఆ డబ్బులు ఉపయోగపడి మరి 13,000 రూపాయలు వీళ్ళు చెప్పారు కదా. నిజంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న తల్లికి వందనం ప్రోగ్రాంకి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. నీకు 15,000 నీకు 15,000 అని ఏ విధంగా అరుస్తున్నాడో మనం చూస్తున్నాం. అదే జరుగుతుంది.
ఎంత ఇదిగా అందరికి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తల్లులకు ఒక భయంకరమైన క్వశ్చనే అనుకోవాలి, ఒక సవాల్ అనుకోవాలి. ఏ బిడ్డ కావాలో తేల్చుకోండి, డబ్బులు అంటే బిడ్డలు తల్లికి ప్రాణం, మరి ఏ విధంగా చెప్పుకోవాలి? ఎంత దరిద్రమైన సంస్కృతి అది. ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి, బాల కార్మికులు ఉండకూడదు, నిరక్షరాస్యత అనేది ఉండకూడదు అని చెప్పేసి నిర్మూలన కోసం చూస్తూ ఉంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? వీళ్ళందరూ కనిపించట్లేదు. అది సాక్షి ఛానల్ అనే పేరుతోటి వీళ్ళు చేస్తున్న విష ప్రచారం ఏదైతే ఉందో కాలకూట విషంలాగా చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కటి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అదే పేపర్లో రాశారు. ఏం చేయాలి? అది కదా సాక్ష్యం ప్రజలకి. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి? ఈ రోజున 6 అనుమానాస్పదంగా చనిపోవటం, మరి ఇంకా ఆ బాబాయ్ గొడ్డల వేటుకు బలైపోతే ఆ రక్తపు మరకల్లో వీళ్ళు ఏ విధంగా తడిచి ముద్దయ్య ఆనందాలు ఏ విధంగా పొందారో మనం చూసాం. రాక్షస ఆనందం అంటే ఆయన పోలీస్ ఆఫీసర్ చూసేటప్పటికి అదంతా బ్లడ్ అంటండి. ఎంత దారుణంగా నరికారనంట ఆయన తలని. ఇంతకంటే క్రూరత్వం ఇంకేమైనా ఉందా? ఈ మాటలు వినిపించలేదా ఆ రోజున? కనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన చంపేయడానికి ప్రయత్నం చేశారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏ విధంగా చేశారు? పవన్ కళ్యాణ్ గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబు గారిని కలవనీయకుండా అర్ధరాత్రి అతను నడి రోడ్డు మీద పడుకునేటట్లు చేశారు. లోకేష్ గారు వెళ్తుంటే రాళ్ల దాడి చేయించారు. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోయే ముందు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా సరే ప్రోగ్రాం చేయనిచ్చారా? మైకులు లాక్కోవటం, అక్కడ కటౌట్లు తెంచేయటం, కుర్చీలు లాక్కోవటం, ఎన్ని విధాలుగా వీళ్ళు అక్కడ ఎన్ని విఘాతాలు కల్పించారో మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున పదే పదే వీళ్ళు చెప్తారు. అంటే ఇక్కడ వీళ్ళ పరిపాలన అంతా కూడా అడ్డగోలుగా దోచుకోవటంతోనే సరిపోయింది, అవినీతి చేయటంతోనే సరిపోయింది. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి నేను ఏదో చేద్దాం అనుకున్నాను, అది చేశాను, కాకపోతే ప్రజలకు అర్థం కావట్లేదు, ఇంకా క్లియర్గా చెప్పడానికి అని చెప్పేసి వస్తున్నాడు. ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈడ్చి కొట్టి పక్కన పడేసి 11 పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఎందుకంటే మా గురించి మీరు ఆలోచించొద్దు, మా గురించి మీరు ఆలోచించే అర్హత కోల్పోయారు. 5 సంవత్సరాలు అంటే కన్నీరు కూడా ఎండిపోయింది రాకుండా వాళ్ళకి. అంత దారుణంగా వాళ్ళని ఇబ్బంది గురి చేశారు. 1-2 అండి రాష్ట్రం అంతా. ఈ రోజున ఈ సాక్షి పేపర్లో రాస్తారు వీళ్ళు రాష్ట్ర ప్రజలను ఎవరూ కూడా సుఖశాంతులతో లేరంట. లేనిది ఎప్పుడు 2019 నుంచి 24 మధ్య లేరు. ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు అసలు ఎంపీపీఎస్సీ ఏదైతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ సంబంధించిన పేపర్లు ఏ విధంగా మీరు వాల్యుయేషన్ చేయించారు? ఇంతకంటే ఇంకేం దారుణం కావాలి? ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, అమ్మఒడి అని చెప్పారు, ఏం చేశారు? దానికి కూడా మరి డ్రైవర్లకి మరి 10,000 వేస్తామన్నారు, మళ్ళీ ఏదైతే దాని మీద ట్యాక్సులు కట్టారు, ఏదైతే పెట్రోల్ ధరలు పెంచేశారు ఇష్టానుసారంగా, దానికోసం వేల రూపాయలు లాగేశారు. రైతులకు ఏదైతే కరెంటు ఉచిత కరెంటు ఉందో అది తీసేసి మీటర్లు స్మార్ట్ మీటర్లు పెట్టేసి ఇన్ని యూనిట్ల కంటే ఎక్కువ వస్తే బిల్లులు కట్టేసి అతను ఉచిత కరెంట్ అనేది లేకుండా చేశాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన కరెంటు స్తంభాలు ఏదైతే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో ఎవరైతే బూతుల నాని ఉన్నాడో అతను ఆ కార్యక్రమం క్యాన్సిల్ పెట్టేశాడు. మొత్తం అక్కడ ఏ విధంగా వీళ్ళు అవన్నీ కూడా వాళ్ళు వాడేస్తున్నారు. ఈ రోజున ఒక్కొక్కటిగా వీళ్ళ చరిత్ర అంతా బయటకు వస్తుంది. ఏమాత్రం సిగ్గు లేకుండా ఇన్ని నీచమైన పనులు చేసి చెప్పుకుంటూ పోతే 5 సంవత్సరాలు వీళ్ళ నీచ పరిపాలన, వీళ్ళ దిగజారుడుతనం ఈ రోజున మళ్ళీ మేమేదో చేసాం, మేము అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళా పాత పాటే పాడుతున్నారు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే ఏపీలో అభివృద్ధి చెందడానికి కంపెనీలు పెడతానికి, లేదంటే యూట్యూబ్ అకాడమీ కావచ్చు, లేదంటే గూగుల్ కావచ్చు, లేదంటే బ్యాంకులు రుణాలు ఇస్తానికి వాళ్ళకు కూడా అందరికీ లెటర్లు లేఖలు అన్నీ రాసి ఏపీకి మీరు రావద్దు, మీకు భద్రత లేదు అని చెప్పి ఆపారు. సో అదేవిధంగా ఇప్పటికంటే వాళ్ళు 2019-24 దాకా ఏపీని అభివృద్ధి చేయనిలేదు, అమరావతిని రాజధాని కానీలేదు. అదేవిధంగా ఇప్పుడు అవుతున్నటువంటి సందర్భంలో కూడా మళ్ళీ ఇలాంటి కుట్రలే చూస్తుంటే ఏం చేయాలి? దీనికి అందుకోసం రెడ్ బుక్ అనేది వచ్చిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే నారా లోకేష్ గారు ప్రజల్లోకి వచ్చి యువగళం అనే పాదయాత్రతోటి ప్రతి ఒక్కరి మనసుల్లోకే కాదు వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతున్నాయో కూడా చూశారు. ఎంత ఇబ్బందులు గురవుతున్నారు అంటే ఒక సామాన్య మానవుడు ఏ విధంగా నలిగిపోయాడు ఈ నరరూప రాక్షసుడి చేతిలో అనేది క్లియర్గా అర్థమైపోయింది. ప్రతి ఒక్కటి రాష్ట్ర నలుమూలల ఆయన పర్యటన ఎంతగా అతన్ని ఇబ్బంది గురి చేసింది, మనసు కలిచివేసింది. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుగ్గా, ఒక ముఖ్యమంత్రికి గతంలో పార్టీని స్థాపించిన ఆయన మనవడిగా ఇంత గొప్పగా మంచి ఉద్యోగం నుంచి కూడా బయటకు వచ్చి రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆశయంతో వచ్చిన వ్యక్తికే అక్కడ రాళ్ల దాడులు,
మీటింగులు పెట్టుకోనీయకుండా చేయటము, మైకులు లాగేసుకోవటం, కుర్చీలు లాగేసుకోవటం, జనాలను కూడా రానియకుండా చేయటం, ఆయన మీద కూడా దాడి చేస్తారా? నిజంగా లోకేష్ గారు ఆ రోజు వెళ్ళేటప్పుడు ఎవరికైనా మనస్సు కలిచివేసింది. లోపల ఎక్కడో భయం, ఏం చేస్తారో, ఏది జరిగిద్దో, ఏ టయాన ఎలా ఉండిద్దో. ఎందుకంటే వీళ్ళు రాక్షసులు, వీళ్ళకి మానవత్వం లేదు, ఎక్కడ ఏ విధంగా విరుచుకు పడతారో అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో భయం ఉంది. కానీ అన్నిటినీ కూడా ఆయన అధిగమించి నిజంగా ఎంత గొప్పగా రాష్ట్ర ప్రజల మనసు గెలిచి, మరి మంగళగిరి అక్కడ ఏదైతే ఓడిపోయానో అక్కడే నేను రాష్ట్రంలోనే భారీ మెజార్టీ తోటి అక్కడ ఓట్లు సంపాదించుకొని ఈ రోజున మరి అదే విధంగా చూస్తే విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మినిస్టర్గా ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దటానికి అతను ప్రయత్నాలు కొనసాగుతున్నాయో చూసాం. రెడ్ బుక్ విషయానికి వస్తే, రెడ్ బుక్ అనేది ఆ రోజున చూస్తే నా తండ్రిని అరెస్ట్ చేశారంటే పోలీసులు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి మాట్లాడిన మాటలు. అంటే రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఈ రోజున రాష్ట్రంలో నడిచినట్లయితే ఎవ్వరు కూడా మాట్లాడేవాళ్ళు ఈ రోజు ఒక్కరు బయట ఉండేవాళ్ళు కాదు. సాక్షి పేపర్ ఉండేది కాదు, ఛానల్ ఉండేది కాదు, జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు కాదు, అందరూ లోపలికి వెళ్ళిపోయేవారు. కానీ రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది కాబట్టి ఈ రోజున మీరు స్వతంత్రంగా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. గతంలో మాట్లాడితే ఎవరు సోషల్ యాక్టివిస్టులు ఎవరున్నా కూడా సోషల్ మీడియా వాళ్ళు ఎవరిని బయటకు రానిలేదు కదా, వాళ్ళ వాయిస్ వినలేదు కదా, వినిపించడానికి లేకుండా చేశారు కదా. దాన్ని కదా అంటారు రాజారెడ్డి రాజ్యాంగం అని, మీరు కదా నడిపించారు. ఈ రోజున రెడ్ బుక్ అనేది ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు మాట్లాడారు. ఈ రోజున దాని గురించే భయభ్రాంతులుగా అవుతున్నారు. మడిచి అనే మాటలు, మరి మతిమరుపోడు రాసుకున్నాడు, పేర్లు మర్చిపోతాడని. మరి వీళ్ళు దానికి ఎందుకు భయపడుతున్నారు? దాంట్లో ఏం పొందుపరచబడింది, అసలు ఎందుకు రాశారు అంటే ఖచ్చితంగా ఎవరైతే ఆ రోజున భయంకరమైన నీచమైన వాళ్ళ క్రూరత్వాన్ని చూపించారు, ఏ విధంగా ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తించారు, నీతి నిజాయితీ మర్చిపోయి నికృష్టమైన మాటలు మాట్లాడుతూ, అంటే బురదలో ఉండే పంది కన్నా కూడా నీచంగా వీళ్ళ బ్రతుకు కొనసాగించారు ఆ రోజున అని చెప్పటానికే అది నిలువెత్తు సాక్ష్యంగా ఈ రోజున ప్రజల యొక్క కష్టాలు ఇవన్నీ. ప్రజలు ఎన్ని విధాలుగా ఇబ్బందులు, అంటే ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎంత ఘోరం అండి ప్రాణాలు కోల్పోవటం. ఇంకా అంతకంటే ఇంకేముంది? మనం బ్రతుకుంటే చాలు, బలుసాకైనా తిని బ్రతకొచ్చని పెద్దోళ్ళు చెప్పినట్లుగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణాలకు కూడా ఇది లేకుండా పోయిందంటే రక్షణ, ఇంకా అంతకంటే నీచం ఏమైనా ఉందా? అందుకోసమే రెడ్ బుక్ అనేది మనకి ఎవరైతే లోకేష్ బాబు గారు ఉన్నారో ఆయన ఒకటే వినిపించారు, ధైర్యం చేకూర్చడానికి ఆయన తీసుకొచ్చారు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తీసుకొచ్చారు, ప్రజలు క్వశ్చన్ చేసే తత్వాన్ని తీసుకురావడానికి ఆయన తీసుకొచ్చారు. కేవలం మీ పట్ల నేను ఒకడిని ఉన్నాను, ఖచ్చితంగా ప్రశాంతంగా మీరు పడుకోండి, రాష్ట్రం నుంచి ఇది నేను హామీ ఇస్తున్నాను, మీరు ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ ధైర్యంగా వచ్చి మీ యొక్క సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా చెప్పుకునే ధైర్యాన్ని రెడ్ బుక్ ద్వారా నేను ఇస్తున్నాను అని చెప్పేది రెడ్ బుక్. సో చూద్దామండి, ఖచ్చితంగా సాక్షికి సంబంధించినటువంటి రోతరాతలకి రెడ్ బుక్ సరైనటువంటి గుణపాఠం చెప్పాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.